సాక్షి డిబేట్లో ఒక జర్నలిస్టు వాళ్ళు మాట్లాడే భావంగా ఏదో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని తప్పని చెప్పి, ఖచ్చితంగా మేమందరం కూడా తప్పని చెప్తున్నాం. ముమ్మాటికి అతను మాట్లాడింది తప్పు, అతను మాట్లాడింది తప్పని సాక్షి తన వివరణ ఇచ్చింది. ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మాటలు తప్పని చెప్పి ఒక ప్రకటన కూడా ఇచ్చింది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి తప్పే. దీన్ని మేము సమర్థించట్లేదు. అయినప్పటికీ కూడా ఒకవైపున సాక్షి తప్పని చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్తుంది, మేమంతా కూడా తప్పని చెప్తూ ఉంటే ఇదేది పట్టనట్టు ఇందులో కూడా టీడీపీ వాళ్ళు రాజకీయాన్ని వెతుక్కొని అటు సాక్షిని తప్పుపడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతూ, మా భారతమ్మని ఇందులోకి లాగుతూ ఇందులో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పని చెప్పినా కూడా ఏమీ పట్టనట్టు ఇందులో రాజకీయం వెతుక్కొని చేస్తున్నారు. ఏమనాలి దీన్ని? మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇది తప్పని మేము ఖండిస్తూ ఉంటే అయినా కూడా పదే పదే రాజకీయంగా కల్పించుకొని దీన్ని ఎందుకు మా వాళ్ళ మీద, మా నాయకుడి మీద, మా భారతమ్మ మీద రబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం, మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. మేము తప్పు ఈ విషయం అని చెప్పి మా సాక్షి తరఫున, మా సాక్షి ఛానల్ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తప్పని చెప్తూ ఉన్నాము. మీరు అయినప్పటికీ కూడా దీన్ని పదే పదే రాజకీయం చేస్తూ ఏదైతే తీరులో వెళుతున్నారో దీన్ని మీరు వెళుతున్నటువంటి తీరుని దీన్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేస్తూ ఏదైతే చేస్తున్నారో అసలుగా మహిళల్ని మీరు అవమానించేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నాము. ఇవి ఎంతలా ఉన్నాయంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతలా ఉన్నాయంటే సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు, వారు 5 దశాబ్దాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు. 50 ఏళ్ల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో విలువలతో ఓ చక్కటి ఇమేజ్ని క్యారీ చేస్తూ వారి యొక్క జర్నలిజంని కొనసాగిస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఏ రోజు ఏ విషయంలో కూడా ఒక ఎక్స్టెంట్కి మించి వెళ్ళి మాట్లాడేటువంటి మనస్తత్వం కాదైంది. న్యూట్రల్స్ కూడా తన్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా తన యొక్క జర్నలిజం కొనసాగించారు వారి యొక్క దీంట్లో. అలాంటి వ్యక్తిని ఈ రోజున అరెస్ట్ చేశారు. అంటే ఈ రెడ్ బుక్ పాలన ఎక్కడ దాకా వచ్చిందంటే ఈరోజు జర్నలిస్టుల వరకు కూడా వచ్చింది. ఈ రెడ్ బుక్ పాలన ఎవరికి కూడా అతీతం కాదు అని ఈరోజు ఒక పరాకాష్ఠకి చేరింది అని చెప్పడానికే ఈరోజు ఈ కేఎస్ఆర్ గారి అరెస్ట్ని మనం చూడొచ్చని తెలియజేస్తున్నాము. ఏడాది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ రెడ్ బుక్ పాలన మొదలుపెట్టారో సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈరోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా పరాకాష్ఠకి రెడ్ బుక్ పాలన చేరిందనేది. మరి ఈ రోజున ఆయన చూస్తే అందరూ చూశారు లైవ్లోనే. అది ఈవెన్ కేఎస్ఆర్ గారు వారు ఈ మాటలు మాట్లాడకపోయినా ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి కేఎస్ఆర్ గారు లైవ్లో సారీ చెప్పారు. అండ్ పైగా ఆ యొక్క డిస్కషన్ని ఆపే ప్రయత్నం కూడా చేశారు. అందరికి తెలుసు. ఇక్కడున్న మీ జర్నలిస్ట్ని కూడా అడుగుతా ఉన్నాను, ఈరోజు జర్నలిస్ట్ దాకా వస్తారా? జర్నలిస్టులకు ఈ విధంగా ఇలా అరెస్టు చేసేదాకా వెళ్తారా? ఆయన చేసిన తప్పేంటండి?
అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక టెర్రర్ని క్రియేట్ చేస్తూ మనుషుల్ని ఒక టార్చర్ చేయడము, చంపేదాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఈ రెడ్ బుక్ పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అని తెలియజేస్తున్నాము. అలానే అసలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బలమైన వాయిస్ సాక్షి. ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఆ సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు సాక్షి ఆఫీస్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకు సాక్షి ఆఫీస్ మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు? సంవత్సరంగా మీరు చేసినటువంటి అరాచకాలు ఈరోజు సాక్షి చూపిస్తున్నందుక. ఈ సంవత్సర కాలంలో ఎన్నికల ముందు మీరు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో, మీరు ఏదైతే మాటలు చెప్పారో సూపర్ 6 సూపర్ 7 అని, మరి ఈ సంవత్సర కాలంలో ఈ సూపర్ 6 సూపర్ 7 సింగిల్ రన్స్ కూడా తీయలేదు. అట్టర్ ఫ్లాప్ అయింది ప్రజల్లో. దీన్ని మీరు చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఊదరగొట్టినటువంటి సూపర్ 6 సూపర్ 7 వల్ల మీరు మీ మాట మీద నిలబడండి. దీనివల్ల ఈ సెక్టర్ ఆఫ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రైతులు రోడ్డెక్కారు. ఈరోజు పొగాకు ధర లేదు, మిర్చి రైతులు ఏడుస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ సరిగా పని చేయట్లేదు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు రోడ్డెక్కారు, యువత ఇబ్బంది పడుతుంది, మహిళలకు భద్రత లేదు, మహిళలకు రక్షణ లేదు, సామాన్యుడికి భద్రత లేదు, సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితిలో లేరు, సామాన్యుడు ఈరోజు సంతోషంగా ఈ రాష్ట్రంలో బతికేటువంటి పరిస్థితి లేదు. చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో అరాచకాలు, ఇల్లీగల్ కేసులు, అరెస్టులు, జైళ్ల పాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ఒక చూడకూడనటువంటి పాలనని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు చూస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనేటువంటి విషయాల్ని మీరు చెప్పిన సూపర్ 6, మీరు ఇచ్చిన సూపర్ 7 మీద నిలబడండి, అమలు చేయండి, ప్రజల్ని సంతోషంగా చూసుకోండి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని టీవీ చూపిస్తున్నందుకు ఈరోజు సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ సాక్షి టీవీ మీద ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మనం డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము. ఈ సిస్టంలో ఇలానైనా మనం నడుచుకోవాల్సింది? ఇలాంటి గవర్నెన్సా మనం ప్రజలకు ఇవ్వాల్సింది? ఇలాంటి ఒక చెప్పకూడని, వినకూడని, చూడకూడనటువంటి పాలనని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నందుకు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం వాళ్ళ గ్రాఫ్ ఎక్కడికి పడిపోయిందో, సంవత్సరంలో భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో రానటువంటి అసంతృప్తిని కానీ వ్యతిరేకతను కానీ మూటగట్టుకున్నటువంటి పార్టీగా, మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం మిగిలిపోతుందనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరి చేస్తూ ఇదే కాదు, ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న మనం చూసాము, వెన్నుపోటు దినమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కూడా ఒక 1 ఇయర్గా ఈ ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల్ని ఎక్స్పోజ్ చేస్తూ ప్రజలంతా రోడెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా వచ్చి ఈ యొక్క పాలనని, ఈ యొక్క ఫెయిలియర్స్ని ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా ఒక మంచి అద్భుతమైన స్పందన, ఒక ఆదరణ కానీ, ఒక మంచి ఇదిని కానీ ఈ ప్రోగ్రాం వల్ల వచ్చి ప్రజలకు కూడా ఒక నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొంచెం పెరిగి, అలాగే ఈ ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ని ప్రజలకు ఎక్స్పోజ్ చేసే ఒక ప్రయత్నం చేసినప్పుడు మేము సక్సెస్ అయ్యాం. మరి ఇదంతా ఓర్చుకోలేక ఈ 1 ఇయర్గా వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ని ఎంచుకొని ఏదో ఒక అంశాన్ని రాజకీయం చేస్తూ, అందులో రాజకీయాన్ని వెతుక్కుంటూ డిఫేమ్ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసి, వాళ్ళ యొక్క వస్తున్నటువంటి చెడ్డ పేరు ఏదైతే వస్తుందో దాన్ని ఇది చేసుకునేటువంటి ఒక ప్రయత్నంగా ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా, మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము మీలా కాదు, ఎన్నికల ముందు ఏదైతే ఒక మేనిఫెస్టో ఇచ్చామో, ఏదైతే ఒక నవరత్నాలను ఒక మేనిఫెస్టో చెప్పామో, అది వచ్చిన సంవత్సరానికే 90% అమలు చేసి ప్రజలు మన్నల్ని పొందినటువంటి
నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ విధంగా మేము అడుగులు వేశాం. ఇందాక చెప్పినట్టు చూసుకుంటే మా హయాంలో, మా జగనన్న పాలనలో జగనన్న మహిళా పక్షపాతి. జగనన్న మహిళల్ని ఫినాన్షియల్గా స్ట్రెంథన్ చేయడానికి ఎంతగానో పరితపించారు. జగనన్న ఉమెన్ని పొలిటికల్గా ఎంకరేజ్ చేయడానికి ఎంత తప్పించారో రాష్ట్ర ప్రజలు చూశారు. జగనన్న ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో 90% స్కీమ్స్ ఆల్మోస్ట్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్గా ఉండి ఉమెన్ని స్ట్రెంథన్ చేసే దిశగా అడుగులు ముందుకు వేశారు. ఉమెన్ సెక్యూరిటీ కోసం పనిచేశారు. ఉమెన్ సేఫ్టీ కోసం జగనన్న పనిచేశారు. దిశ యాప్ లాంటివి తీసుకొచ్చి దిశ యాక్ట్ కూడా ఇక్కడ దిశ యాక్ట్ని కూడా అమలు చేయాలని ఏ విధంగా పరితపించారో చూశారు. దానికి చివరిగా మళ్ళీ మీరే పుల్లలు పెట్టి దిశ యాక్ట్ని అవనీయకుండా మీరే అడ్డం పడ్డారు. బట్ అయినప్పటికీ దిశ పోలీస్ స్టేషన్లని మహిళలకు సంబంధించి అనేక ఇనిషియేటివ్స్ తీసుకొని రాష్ట్రంలో ఈ జనరేషన్కి మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక సోషల్ రిఫార్మర్గా జగనన్న ఎంత పరితపించారో ప్రతి ఒక్క మహిళ, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, అలాంటి మహిళా పక్షపాత అయినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాజకీయాలు చేస్తారా? వాళ్ళ యొక్క కుటుంబాన్ని లాగుతారా? ప్రజలన్నీ గమనిస్తున్నారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్కరమో విక్టిమ్సే. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేశామంటే ఇంక్లూడింగ్ నాతో సహా మేమంతా కూడా విక్టిమ్సే, మేమంతా కూడా సఫరర్సే. అనేక ప్లాట్ఫామ్స్లో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు మమ్మల్ని ఎంత బాధించుంటుందో, మా కుటుంబాలను ఎంత బాధించుంటుందో. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని, మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అరాచక పాలనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకుంటారు. ఇదంతా కూడా ప్రజల్లో ఒక రైజింగ్ రియలైజేషన్ అనేది ఏర్పడుతుంది, ఒక రైజింగ్ రియలైజేషన్కి దారితీస్తుంది, ఒక రైజింగ్ యాంగర్ కూడా ప్రజల్లో మొదలైంది. ఈ రైజింగ్ రియలైజేషన్, ఈ రైజింగ్ యాంగర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమయం వచ్చినప్పుడు ఇది మీకు గుణపాఠంగా మిగిలించబోతుంది అని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం.